మేము అనుకున్నది ఏంటంటే నేను జనరల్గా ఎనర్జెటిక్గా చేస్తాను అన్నారు సార్ ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడ సినిమాలు ఎనర్జెటిక్గా లేరు యూనో అల్లరిగా చేస్తారు కదా అది మిస్సింగ్ మనం అదే చేద్దాం కానీ ఒక కొత్త యాంగిల్తో చేద్దాం అని ఒక కొత్త విషయం పట్టుకున్నారనమాట. సినిమా చూస్తే అంటే ఎంత సరదాగా అంత సరదాగా ఉంటాను, అట్ ది సేమ్ టైం సీరియస్గా వచ్చినప్పుడు మాత్రం ఒక కొత్త యాంగిల్ పట్టుకుంటాను ట్రై చేసాం. సో ఐ థింక్ ఆ విషయంలో బీన్ సక్సెస్ఫుల్ అండ్ అది రేపు జనాలు కూడా చెప్తే మేము అనుకుంది వర్కౌట్ అవుతుంది అయిందని మేము ఇంకా ఆనందిస్తాం. Absolutely. Every movie you try to portray something different. ఈ మూవీలో స్పెషల్ గా యువర్ ఫ్యాన్స్ ఆర్ సేయింగ్ హెయిర్ స్టైల్ అదిరిపోయింది నచ్చింది. అది యాక్చువల్లీ ఏంటంటే అండి దేవికి ఇదివరకు అలాంటి హెయిర్ స్టైల్ ఉండేది. నాకా లేదు బన్నీకి హ్యాస్ వన్ తనకి జనరల్ గానే అంటే బన్నీ పక్కన ఉండడం కాదు తనకి ఏ స్టైలింగ్ చేసినా సూట్ అవుతుంది యాక్చువల్ గా. ఐ థింక్ హీ వాజ్ వన్ గై నో ఐ ఆల్వేస్ టెల్ హిమ్ హీ వాజ్ వన్ గై హూ గాట్ దట్ హోల్ స్టైల్ ఫ్యాక్టర్ ఇన్ టు ద సౌత్ అండ్ హీ వాజ్ ద ఫస్ట్ గై టు డూ ద సిక్స్ ప్యాక్ అండ్ ఎవ్రీథింగ్. సో అలాంటి చాలా క్రెడిట్స్ ఉన్నాయి బన్నీకి. సో హెయిర్ స్టైల్ ఇప్పుడు ఆర్యలో చూస్తే లాంగ్ హెయిర్ దేశముద్రు సిక్స్ ప్యాక్ అండ్ లాంగ్ హెయిర్ ఆర్యలో ఏమో వేరే లాంటి ఇది. సో హీ ఆల్వేస్ does that అందులో కూడా you did that know that ponytail అంటే బద్రీనాథ్ అంటే every film I try to experiment with the hair. I think it suits his face మళ్ళీ చాలా మందికి సూట్ అవుతుంది అందరికి సూట్ అవుతుంది. సో కుదిరించాడు. సో మీ ఇలియానా చిట్టి బెలియానా యువర్ హీరోయిన్ బాబేతో చేశాక షీ ఇస్ డూయింగ్ విత్ యూ అండ్ హౌ ఇస్ ఇట్? డెఫినెట్లీ ఇలియానా ఇలియానా అంటే బయట చాలా క్రేజ్ ఉంటుంది అండ్ సరదాగానే ఉన్న అమ్మాయి దగ్గర ఇలియానా యాక్చువల్లీ నీ ఫేస్ పెద్ద అందగా ఏం కాదు బేసిక్లీ నీ ఫిగర్ చాలా బాగుంటుంది నీకు ఒక 100% అదే ఒక ఎక్స్ అమౌంట్ ₹100 ఇస్తే ₹99 నీ ఫిగర్కి ఇస్తారు రూపాయి మాత్రం ఫేస్కి ఇస్తారు అని జోక్ చేసేవాడిని. అంటే జస్ట్ పర్సంటేజెస్ చెప్పేవాడిని. అంటే ఒక ₹1,00,00,000 ఇస్తే అప్రాక్సిమేట్ గా 99 lakhs నీ ఫిగర్ కి ఇస్తారు 1% మాత్రం ఫేస్ కి ఇస్తారు అని జోక్ చేసేవాళ్ళు. దట్స్ వన్ జోక్ దట్ ఐ యూస్ టు క్రాక్ విత్ హర్ ఆల్ ద టైమ్. అది నిజం చాలా మంది కూడా తెలుసు, ఆవిడ కూడా తెలుసు అనుకుంటా. అండ్ ఇట్స్ ఆల్వేస్ ఫన్ వర్కింగ్ విత్ హర్, ఇట్స్ నైస్ వర్కింగ్ విత్ హర్. పైగా బన్నీ ఏం చెప్పిన అమ్మాయిలు నమ్మేస్తారు కాబట్టి ప్రాబ్లం. ఒక్క అమ్మాయి తప్ప. గుడ్. సో మరి త్రివిక్రమ్ గారి సినిమాలో మీతో పాటు ఆ పంచ్ డైలాగ్స్ విల్ ఆల్ బి వెయిటింగ్ ఫర్ హిస్ డైలాగ్స్ కదా. సో మీరు బాగా ఎంజాయ్ చేసిన డైలాగ్ అంటే నాకు కథ చెప్పినప్పటి నుంచి అందరికి దేవి కానీ నాకు కానీ అందరికి ఒక డైలాగ్ మాత్రం బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే మా ఫాదర్ తింటారు ట్రైలర్ లో కూడా ఉంటుంది. నైట్ 2-3 వరకు తిరిగే బదులు పొద్దునే ఎర్లీగా పడుకుని పొద్దునే పెద్దలు కడగ లేవచ్చు కదా. ఇది ఒక సిగ్నేచర్ సాంగ్ అయిపోతుంది. అంటే చూస్తే ఆర్యాలో కానీ ఫీల్ మై లవ్ సాంగ్, ఉప్పెనంత ఈ ప్రేమలో, ఇవన్నీ సినిమాలో సెకండ్ సాంగ్. ఓ మధు సినిమాలో సెకండ్ సాంగ్ కరెక్ట్. ఎందుకంటే సెకండ్ సాంగ్ లవ్ సాంగ్ పడే మన సినిమా యొక్క బాడీ లాంగ్వేజ్ అదే. ఆల్వేస్ ద సెకండ్ సాంగ్ ఆర్ ద ఫస్ట్ సాంగ్ బికమ్స్ ది లవ్ సాంగ్. అవును, నిహారిక ది ఫస్ట్ సాంగ్. అదే అదే. సో ఇది చక్కని బైక్ అండ్ నెక్స్ట్ అంటే ఓ మధు ఇస్ ద #1 సాంగ్ రైట్ నౌ. గ్రేట్. అంటే ఇప్పుడు నాకున్న నా పర్సనల్ ఫేవరెట్ ఓ మధు. అట్ ద సేమ్ టైమ్ నాకు నేనున్న రెస్పాన్స్ అన్నిటిలో ఓ మధు ఇస్ లైక్ ద #1 సాంగ్. అండ్ ఈ ఓ మధులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే నువ్వు రాసిన పాట. అంటే చిరంజీవి గారు శంకర్ దాదాలో ఒక సాంగ్ రాసి పెట్టు, సాంగ్ రాసి పెట్టు. సో నాకు కూడా అనుకున్నాను నాకు రాసి పెట్టకపోతే చూస్తా అని అనుకుంటున్నాను. కరెక్ట్ నాకు రాసి పెట్టాను. అది కంపోజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఒక పల్లవి ఎప్పుడైనా ఆల్మోస్ట్ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఓపెన్ లైక్ అంటే అమలాపురం రింగ్ అనే వర్డ్ ఎవ్రీ ఆల్మోస్ట్ ఉంటుంది. ఒక్కోసారి ఫుల్ పల్లవి వచ్చేస్తే అది లైక్ పిల్ల నువ్వు లేని జీవితం రాత్రుడు హరిశంకరుని చాలా బాగుంది మీరే రాయాలి. అలాగే ఇది ఓ మధు కూడా పల్లవి అనిపించా ట్యూన్ అనిపించినప్పుడు లిరిక్ చాలా బాగుంది ఇదే ఉంచేయండి ఛానల్ కూడా రాసాను అన్నారు త్రివిక్రమ్ గారు. సో అలా వచ్చింది అనమాట. అండ్ హే చక్కని బైక్ ఉంది. ఈ సాంగ్ సరిగా ఆ టేక్ ఆఫ్ లిరిక్స్ ఎలా తట్టింది మీకు? అంటే దేని వల్ల అది ఎందుకు తట్టిందంటే అనే సౌండ్ పట్టాలి. అది చాలా క్యాజువల్ కూర్చుని వాట్ ఐ వాస్ కంపోజింగ్ దట్ సాంగ్ ఆన్ హార్మోనియం స్టూడియోలో పాత సెటప్ లో కూర్చుని సరదాగా హ్యావింగ్ ఫన్ ఏదో కాఫీ తాగుతూ హ్యావింగ్ కాఫీ అండ్ ఐ వాస్ టాకింగ్ టు త్రివిక్రమ్ గారితో మాట్లాడుతూ. బట్ ఆ సీన్ చెప్పారు లైక్ యూ టేక్ ఇలియానా అనే బైక్ లో తీసుకుని వెళ్తావు కదా
ఆ సీన్ కంటిన్యూషనే సాంగ్. సో ఆయన చెప్పడమే బైక్ అక్కడి నుంచి బయలుదేరితే వెళ్ళి ఎక్కడో ఆగుద్ది, అక్కడ నుంచి సాంగ్ అని. సో అది బాగుందని చెప్పి అయితే బైక్ మీద చేస్తే ఎలా ఉంటుంది సాంగ్ అన్న, అది బాగానే ఉందన్న. అయితే ఏం చేద్దాం సడన్ గా తట్టింది ఊరి, అది ఫస్ట్ నేను ట్యూన్ గా కూడా కాదు, ఊరికి సరదాగా అన్న ఆయనతో. సార్ లైక్ జస్ట్ ఇమాజిన్ సంథింగ్ లైక్ హే, లైక్ ఒక ర్యాప్ సాంగ్ స్టార్ట్ అయిన హే అని, హే చక్కని బైక్ ఉంది, హే పక్కన పిల్లలు ఉంది, హే చల్లని గాలి ఉంది నన్ను ఇలా, ఇది భలే ఉంది అన్న. అంతే బలం అయిపోయింది. అంటే ఈ సాంగ్ విన్నప్పుడు నాకు తెలుసు నేను మైకిల్ జాక్సన్ ఫ్యాన్, నేను కూడా మైకిల్ జాక్సన్ ఫ్యాన్. మైకిల్ జాక్సన్ ఫ్యాన్ కెన్ ఐడెంటిఫై